శ్రీ శివాయ గురువే నమః. శివుని కూడా గురుస్వరూపంగా భావిస్తారు. అక్షరాల ఆణిముత్యం. చాలామంది జీవితంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులను సమర్థించుకుంటూ ఉంటారు. చేసిన తప్పును సమర్థించుకోవటం అంటే అది మరో తప్పు చేయటమే. జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించాలంటే దానికి పట్టుదల, ఆత్మస్థైర్యం, దృఢ సంకల్పం ఉండాలి. ఇవి జీవిత లక్ష్యానికి మార్గాలుగా తోడ్పడతాయి. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే లైక్ సబ్స్క్రైబ్ల వల్ల నేను మంచి వీడియో సంతోషంగా చేయగలుగుతాను. ఎందుకోసం చేస్తున్నానో అర్థం లేకుండా ఉంటుంది. లైక్ చేయండి.